హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇందాకే కోర్ట్ మూవీ ప్రీమియర్ షో చూసొచ్చాను. ఇంక ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అదిరింది సినిమా. అసలు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు మీకు చెప్పాలని. అసలు ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్ బాగా చేశారు. మెయిన్గా డైరెక్షన్ అసలు ఫస్ట్ టైం తీసినట్టుగా ఎక్కడ అనిపించలేదు. మనకి బాలీవుడ్లో పింక్ అని ఒక మూవీ ఉంటుంది, ప్రాపర్ కోర్ట్ రూమ్ డ్రామా. అదే మనకి తెలుగులో వకీల్ సాబ్ అని కూడా రీమేక్ చేశారు. బట్ బాలీవుడ్లో ప్రాపర్ కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. అలా మనకి ఈ మూవీ అని చెప్పొచ్చు. ఏ ప్రాపర్ కోర్ట్ రూమ్ డ్రామా స్టార్ట్ నుండి ఎండ్ దాకా అసలు చాలా బాగా అనిపించింది సినిమా. చాలా రోజుల తర్వాత చాలా మంచి మూవీ చూసానే ఫీల్ వచ్చింది. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చేటైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్, ట్విట్టర్, థ్రెడ్స్ పేజ్ ఒకసారి లుక్ వేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎందుకంటే వీటిలో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకే, ఇంకా లేట్ వద్దు, రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అది వాళ్ళ ఫ్యామిలీలో తెలిసి అతని మీద పాక్సో కేసు వేస్తారు. అసలు పాక్సో కేసు వేసేంత అసలు ఏం తప్పు చేశాడు, ఇంకేమేమి కేసెస్ వేశారు, అసలు లాస్ట్కి కోర్టులో అతనికి శిక్ష పడిందా లేదా అన్నది మిగతా స్టోరీ. నేను ఇంకా దీని మించి ఏది చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. ఇదంతా ట్రైలర్లో ఉంది మెయిన్ ప్లాట్. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ ఆ చిన్నపిల్లలు ఇద్దరు, హీరో హీరోయిన్ శ్రీదేవి అండ్ రోషన్, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా చాలా సెన్సిబుల్గా ఉంది. అండ్ మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో అలా వెళ్ళిపోతుంది. ఇంకా శివాజీ క్యారెక్టర్ వచ్చినప్పటి నుండి ఇంటర్వెల్ దాకా ఎక్కడ బోర్ కొట్టదు. ఈ ఫస్ట్ హాఫ్ ఏంటంటే మొత్తం మెయిన్ సెటప్ అనమాట సెకండ్ హాఫ్కి. ఇంకా సెకండ్ హాఫ్లో ప్రియదర్శి ఎంట్రీ నుండి కంప్లీట్ వన్ మ్యాన్ షో. అసలు లాస్ట్ దాకా మంచి హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఆ క్లైమాక్స్లో ఆ మెసేజ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దీని గురించి అని మనకు అనిపిస్తుంది తప్పకుండా. ఇంకా మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా, అలానే అసలు ఏవో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టకుండా కంప్లీట్ స్టోరీకి స్టిక్ అయ్యి ఉన్నారు. దట్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ అనొచ్చు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ లైక్ ఈ పర్ఫార్మెన్సెస్ ఎలా అంటే ఒకళ్ళు అని చెప్పడం లేదు, ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. అసలు ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఎస్పెషలీ ఆ చిన్నపిల్లలు ఇద్దరు, రోషన్ అండ్ శ్రీదేవి, వాళ్ళైతే చాలా బాగా చేశారు. అంటే లైక్ చిన్నపిల్లలైనా మంచి ఎక్స్ప్రెషన్స్ కానీ, ఏడ్చే సీన్స్లో కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా శివాజీ గారు అయితే మంగపతి క్యారెక్టర్, ఈయనకి ప్రాపర్ కంబ్యాక్ అనొచ్చు. సినిమా అయిపోయిన తర్వాత మనం అసలు పక్క గుర్తుండిపోతుంది క్యారెక్టర్. కొన్ని సీన్స్లో అయితే భయపడతాం, అంత బాగా చేశాడు శివాజీ. అండ్ ఇంకా హీరో ప్రియదర్శి, అసలు ఇలాంటి రోల్స్ కదా మేము అడిగేది, మంచి కంటెంట్ ఓరియంటెడ్ రోల్స్తో ఇలాంటి మూవీస్ ఇంకా తీసుకురండి. మీ యాక్టింగ్ అయితే ఈసారి కుమ్మేశారు. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ ప్రియదర్శి వన్ మ్యాన్ షో. అతని పొటెన్షియల్ ఏంటో ఈ మూవీ ద్వారా చాలా బాగా తెలిసింది. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్, విజయ్ బుల్గనన్ మ్యూజిక్. బేబీ మూవీ నుండి నేను ఈయన సాంగ్స్కి పెద్ద ఫ్యాన్ అనమాట. అసలు బీజిఎం కొట్టాడు మధ్యలో, ప్రతి సీన్కి తగ్గట్టు ఏది పడితే అది కొట్టకుండా జస్ట్ సటిల్గా ఏది రిక్వైర్డో అదే కొట్టి ఇంటర్వెల్ దగ్గర వచ్చే బీజిఎం ఈజ్ మై ఫేవరెట్. ఇంకా డైరెక్టర్ రామ్ జగదీష్, అసలు మూవీ ఫస్ట్ టైం తీసినట్టుగా ఎక్కడ అనిపించలేదు. చాలా మెచ్యూర్డ్గా, చాలా లైక్ అన్ని సీన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇంకా నాని అన్న ఈ మూవీకి ప్రొడ్యూసర్. అండ్ ఈయన జడ్జ్మెంట్ మళ్ళీ పర్ఫెక్ట్ అని అసలు మళ్ళీ ప్రూవ్ అయిపోయింది. అండ్ న్యూ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మంచి సినిమాలను తీసుకొస్తూ లైక్ నాని అన్న లైక్ యువర్ ఎ గిఫ్ట్ టు దిస్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. అండ్ అసలు ఈ పాక్సో యాక్ట్ అంటే ఏంటి, దీని గురించి అండ్ ప్రజెంట్ జనరేషన్ ఈ యూత్కి ఒక మంచి మెసేజ్ ఇస్తూ దాని గురించి తెలుసుకునేలాగా ఆలోచించేలాగా చేశారు. డ్రాబ్యాక్స్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. మేబీ కొంతమందికి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అండ్ డ్రాగ్డ్ అనిపించచ్చు, మిగతా మూవీ అంతా సూపర్ అనిపించేస్తుంది. ఇంకా ఫ్యామిలీ అందరు కలిసి తప్పకుండా చూడాల్సిన మూవీ. అండ్ మూవీ అయ్యాక లా గురించి, పోలీస్ గురించి అండ్ ఈ పాక్సో యాడ్ గురించి తప్పకుండా తెలుసుకున్నాము, ఏదో కొత్త తెలుసుకున్నాం అనే ఫీల్ మాత్రం మీకు తప్పకుండా వస్తుంది. సో ఒక ప్రాపర్ కోర్ట్ రూమ్ డ్రామాని మీరు థియేటర్స్లో అసలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఈస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.